తెలుగు శ్రోతలందరికీ నమస్కారం అండి. మన అలనాటి కథలు ఎవర్ గ్రీన్ స్టోరీస్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. ఆరాధన ధారావాహిక వింటున్నామండి. రచన శ్రీమతి ఎస్ సుజాతమ్మ గారు. ఇక ఆలస్యం చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదామండి. వీడియో చూసిన వెంటనే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. మొదటి రోజు అలా గడిచిపోయింది. రూమ్కొచ్చి తల్లిదండ్రులతో ధన్యతో మాట్లాడింది. పృథ్వీతో చాటింగ్ చేసింది. పడుకునే ముందు పృథ్వీతో వీడియో కాల్ చేసి మాట్లాడి పడుకుంది. నర్మద అమెరికాకు వెళ్ళి 10 రోజులు గడిచిపోయాయి. కానీ సంతృప్తిగా లేదు. మొదటి రోజు నుండే పృథ్వీతో గొడవ. ఇక్కడ ఎవరూ తెలుగు మాట్లాడడం లేదు. మన తెలుగు వాళ్ళంతా ఎక్కడ ఉంటారు అని. బావా, నాకు ఏడుపు వస్తోంది, పిచ్చి పట్టినట్లు అవుతోంది, నేను ఇక్కడ ఉండలేను, నాకు మాట్లాడుకోవడానికి ఎవ్వరూ లేరు, ఎప్పటికీ ఇలాగేనా, ఎన్ని రోజులు ఉండాలి, నా వల్ల కాదు. డోంట్ వరీ, టుడే ఐ రిసీవ్డ్ యువర్ పర్ఫార్మెన్స్ రిపోర్ట్, యు ఆర్ సో నైస్ అట్ యువర్ వర్క్. పృథ్వీ, నీకు కూడా ఏమొచ్చింది, ఇంగ్లీష్ దొబ్బుతున్నావు, తెలుగులో మాట్లాడలేవా? అదిరిపడ్డాడు పృథ్వీ ఆ లాంగ్వేజ్కి. ఏంటి ఆ లాంగ్వేజ్, సరిగ్గా మాట్లాడు అన్నాడు. ఏంటి మాట్లాడేది, ఇలాగే మాట్లాడతా, పచ్చి పచ్చిగా పిచ్చి పిచ్చిగా తెలుగులోనే మాట్లాడాలని ఉందిరా అంది ఏడుపు గొంతుతో. పక్కపక్క నవ్వి, నిన్నెవరు మాట్లాడొద్దన్నారు, నీకు తోచినప్పుడల్లా ఫోన్ చేసి మాట్లాడు, ఇక్కడున్నప్పుడు ఎలా మాట్లాడేదానివో అలాగే మాట్లాడు, నీవు ఊరికే ఫీల్ అవుతున్నావు కానీ ఇక్కడ మాత్రం 24 గంటలు మాట్లాడుతున్నావా ఏమిటి? మన పనుల్లో మనం లేమా? నిజమే, నేను మాట్లాడకపోయినా చుట్టూ తెలుగు వినిపించేది. ఒక నమ్మకం, వాళ్ళు మాట్లాడతారు, నేను మాట్లాడతాను అని. కానీ ఇక్కడ అలా కాదు. చుట్టుపక్కల శబ్దాలు ఇంగ్లీష్లోనే, మాటలు పలకరింపులు ఇంగ్లీష్లోనే. పిచ్చి పట్టినట్టుగా ఉంది. ఇయర్ ఫోన్స్ పెట్టుకొని పాటలు వింటూ ఉంటాను. అంతకుముందు ఆ అవసరం ఉండేదే కాదు. ఇదేమీ పెద్ద సమస్య కాదు. ఇప్పటికే వర్క్లో పడుతున్నావు. ధన్యకు పెట్టాల్సిన మెయిల్స్ పెట్టావా? ధన్య ఏమంటుంది? తను ఉన్నది ఇండియాలోనే కదా, అందులోనూ హైదరాబాద్. తను చాలా హ్యాపీగా ఉంది. సర్లే, ఫ్యూచర్లో ఫారినర్స్ అంతా తెలుగులో మెయిల్స్ పెట్టడం మాట్లాడడం చేసేలా చేద్దాం. తదాస్తు. నిజం బావా, అలా చేయాలి. మరైతే నీ ప్రయత్నం నువ్వు చెయ్యి. బాయ్. బాయ్. ఏ భాష? తెలుగోడు మాట్లాడేది. వే ఫోన్ పెట్టేసింది. మెసేజ్ పెట్టాడు, వీడియో కాల్ చెయ్యి అని. ఇప్పుడు కాదు, మిస్ అమ్మ సినిమా చూసి. పాతదా కొత్తదా? 2 బాగానే ఉంటాయి. ఆఫీస్లో అందరూ యువతే, యాక్టివ్గా ఉంటున్నారు. అలాంటి వాళ్ళనే సెలెక్ట్ చేసుకున్నట్టుగా ఉంటుంది వర్క్ చూస్తే. వర్క్ వరకు పూర్తి సాటిస్ఫాక్షన్ ఉంది నర్మదకు. అందరూ స్మార్ట్ గర్ల్ అంటారు. అందులోనూ చిరునవ్వుతో స్నేహపూర్వకంగా ఉంటుంది. ఎవరేమి అడిగినా కలిసి చేసినట్టుగా ఉంటుంది తప్ప తానే చేస్తున్నట్టు ఉండదు. ఎవ్రీ టైమ్ యు ఆర్ మిస్సింగ్ టెలికాన్ఫరెన్స్, CEO అప్లాజ్డ్ హార్ట్లీ. ప్రతిసారి టెలికాన్ఫరెన్స్లో CEO నిన్ను అప్రిషియేట్ చేస్తున్నారు, నువ్వు మిస్ అవుతున్నావు. ఇంగ్లీష్లో అన్నాడు. ఆలివర్ ఓ కలీగ్. అతను నర్మదతో చనువుగా ఉంటాడు. నర్మదకు స్పెషల్ ఇంపార్టెన్స్ ఇస్తాడు. నర్మదకు ఇలాంటివన్నీ కాలేజీలో మామూలే. అందుకే ఏమాత్రం గ్రహించనట్టు అమాయకంగా ఉంటుంది. ప్రేమ అనేది నిజంగా పుడుతుందో లేదో, అందరూ జంటలు జంటలుగా ఉంటారు. కాలేజీలో కూడా చాలామంది ఇలాగే బిహేవ్ చేసేవాళ్ళు, చివరిలో వెళ్ళిపోయేవాళ్ళు. అందుకే పృథ్వీ తనని ప్రేమించినా యాక్సెప్ట్ చేయక ఆలోచించింది. హే, ఆర్ యూ ప్రెజెంట్? కళ్ళ ముందు చెయ్యి ఆడిస్తూ అన్నాడు. యా. వాడికి బుద్ధి లేదు. స్టాఫ్లో నేను మిస్ అయ్యేలా ఎలా కండక్ట్ చేస్తాడు? ఈ మాత్రం కామన్ సెన్స్ లేనివాడు CEO ఎలా అయ్యాడో అంది చిరాగ్గా. ఆలివర్కు తెలుగులో మాట్లాడడంతో అర్థం కాలేదు. వాట్ అన్నాడు. నథింగ్, రియల్లీ ఐ యామ్ మిస్సింగ్. ఐ అండర్స్టూడ్. ఏంటి అన్నట్టు కళ్ళెగరేసింది. ఐ కుడ్ నాట్ అండర్స్టాండ్ యువర్ వర్డ్స్ బట్ ఐ క్యాచ్ యువర్ ఎమోషన్. నాకు నీ మాటలు అర్థం కాలేదు కానీ ఫీలింగ్ అర్థమైంది. టెలికాన్ఫరెన్స్ మీన్స్ దే షుడ్ ఇంటరాక్ట్ విత్ అస్. దెన్ వై షుడ్ దే డిడెంట్ గివ్ ప్రయర్ ఇన్ఫర్మేషన్, షుడ్ బీ ఇన్ఫార్మ్డ్ ఇన్ అడ్వాన్స్. అతను రహస్యం చెబుతున్నట్టు అని. వీఆర్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ CC కెమెరాస్ అన్నాడు అంతే రహస్యంగా. ఐ డోంట్ మైండ్ బికాజ్ అట్ ద టైమ్ ఐఎమ్ బిజీ విత్ అలాటెడ్ వర్క్ బై CEO ఓన్లీ. ఆలివర్ తన భావాన్ని అర్థం చేసుకున్నాడని అర్థమైంది నర్మదకు. అతను CC కెమెరాల గురించి భయపడ్డం తలుచుకొని నవ్వొచ్చింది. ఇంటికి ఫోన్ చేసింది.
తల్లిదండ్రులకు చెప్పి మరోసారి తిట్టుకుంది. తర్వాత పృథ్వీకి ఫోన్ చేసింది. బావా, ఈ సీఈఓ ఎవరో కానీ ఎప్పుడు వీడియో కాన్ఫరెన్స్ పెట్టినా నేను మిస్ అవుతున్నాను. నా వర్క్ బాగుందని స్మార్ట్ గర్ల్ అంటాడట. అయినా స్టాఫ్ అందరితో మాట్లాడాలి కదా, నేను లేకపోతే పిలిపించాలి కదా. ఆయన నీ వర్క్ చూస్తుంటారులే. అయినా నువ్వెందుకు మిస్ అవుతున్నావు? అటెండ్ అవ్వాలని తెలీదా? నిజంగానే తెలీదు. సీఈఓనే వర్క్ అలాట్ చేసి మెయిల్ పెట్టమంటారు. మెయిల్ పెట్టి వచ్చేలోపు ఆలివర్ విషయం చెబుతాడు. ఆలివర్ ఎందుకు చెబుతున్నట్టు? ఆ గొంతు ఆరా తీస్తున్నట్టుగా ఉంది. అతడికి నేనంటే కాస్త జాగ్రత్త, దూరంగా ఉండు. అసూయ? నీ మొహం. ఇంకోరిలో అనవసర ఆలోచనలు కల్పించకూడదు కదా. అలాంటిదేమీ లేదులే. అంత తేలిగ్గా తీసుకోకు. అతడి వాలకం అలా లేదు. నువ్వేమో నీ గురించి చెప్పొద్దన్నావు. నేను తెలిసినట్టు చెప్పొద్దన్నాను. పెళ్ళి కుదిరిందని చెప్పడానికేమిటి? పాపం మంచివాడు బావా, నువ్వేం భయపడకు. అంత చనువివ్వను. ఏదీ తేలిగ్గా తీసుకోకు, దూరంగానే ఉండు. జలస్ లేదన్నావు. అదే ఇప్పుడు అంటున్నా. జాగ్రత్తగా ఉండు. నువ్వు ఖచ్చితంగా ఉన్నా ఒక్కోసారి సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఏంటి బావా అంతలా చెప్తున్నావు? వినొచ్చు కదా. వింటాలే. నేను వెళ్ళగానే నా వెనకే వస్తానన్నావు. ఇప్పుడు 2 నెలలు దాటిపోయింది. కుదరలేదురా, అర్థం చేసుకో. సర్ప్రైజ్గా చెప్పా పెట్టకుండా వచ్చేస్తా, సరేనా? చెప్పేరా. నీకోసం నేను ఎయిర్పోర్ట్కు వస్తా. అబ్బో, ఏమనుకుంటున్నావు ఏమిటి? ఎక్కడైనా తిరిగేస్తా. వీకెండ్ విజిట్లు ఎన్ని చేశానో తెలుసా? మొదట్లో అమెరికానే వద్దన్నావు. ఇప్పుడు కూడా అదే మాట. అమ్మని మరిపించేంత అమెరికాలో ఏం లేదు. కానీ నువ్వు పరిచయం చేశావే ఒకతను, అతని సలహాతోనే తిరుగుతున్నా. మన తెలుగు వాళ్ళంతా కలుస్తున్నారు. ఇండియాలోనే ఒక ప్రదేశం సందర్శించినట్లు ఉంటుంది. ఆల్మోస్ట్ అందరూ ఇండియన్స్ విజిట్ చేస్తారు. మనం ఇండియాలో చూసినట్టే ఉంటుంది. ప్రోగ్రామ్ ప్లానింగ్ అంతా నేనే బడ్జెట్లో ప్రిపేర్ చేసేస్తా. ఆలివర్ నాలాగనే అనవసర ఎక్కువ ఖర్చులు ఇష్టపడడు. ఆ కామెంట్ పృథ్వీకి నచ్చలేదు. ఎదురుగా ఉంటే ముఖంలో భావాలు తెలిసేది. ఆలివర్ ప్లేస్ మార్చాలి అనుకున్నాడు. ఏం బావా మాట్లాడవు? తేరుకున్నట్టు అన్నాడు. ఏంటి, నిద్రపోయావా? లేదు, చెప్పు. నేను చెప్పేదేముంది, నువ్వే బయలుదేరే ముందు చెప్పు. అలాగే. పృథ్వీ ఫోన్ పెట్టేశాక ధన్యకు చేసింది. రోజు ఇలా ఫోన్ చేయడం అలవాటే కనుక ఎదురు చూస్తూ ఉంటుంది ధన్య తన కాల్ కోసం. నర్మద చెప్పే మాటలన్నీ చాలా ఆసక్తిగా వింటుంది. మనం తిరుపతిలో తిరుగుతున్నట్లుగా రోడ్డుపై తిరగలేము. ఇక్కడ ఎవరూ నడిచి వెళ్ళరు. అంతేకాదు ఫ్రెండ్స్ అంటూ ఉండరు. అందరూ అపరిచితులు. వర్క్ పూర్తయ్యాక క్యాబ్ మాట్లాడుకొని ఇంటికి రావాలి. ఒంటరిగా నడవలేము. ఆ కల్చరే ఇక్కడ లేదు. బాగా బోర్ కొడుతోంది. ధన్యతో వాపోయింది నర్మద. మరి చాలామంది ఎందుకు అమెరికాను వదిలిపెట్టి రాకుండా ఉంటారు? ఏమిటో వాళ్ళ పిచ్చి నాకు అర్థం కావటం లేదు. ఒక డబ్బే జీవితం కాదు కదా. షేరింగ్ రూమ్ అంటారు, కానీ మన భాష వచ్చిన వాళ్ళు ఉండరు. తెలుగు వచ్చిన వాళ్ళైతే చాలు అన్నట్టుగా ఉంది నా బ్రతుకు. అయ్యో పాపం, పృథ్వీ సార్తో మాట్లాడుకుంటూ ఉండొచ్చు కదా. ఆయన మొదట్లో నేను 1 నెల తర్వాత వస్తాను అన్నాడు. ఇప్పుడు 2వ నెల నడుస్తోంది. ఎప్పుడొస్తాడో చెప్పడం లేదు. పాపం. ఏయ్, వెటకారంగా ఉందా? చచా. అవును అంకుల్, అదే మీ మామ ఎందుకు ఫోన్ చేశారు? అర్థం కాలేదా? పాపం, నువ్వు ఏమైనా వాళ్ళ అన్న అడ్రస్ కనిపెడతావో ఏమోనని. ఎవరిని అడగాలి? మేము 7 మందిమి అక్కడి నుండి వచ్చామా. శాన్ ఫ్రాన్సిస్కో వచ్చింది నేను ఒక్కదాన్నే. 2 టెక్సాస్కి, 2 కాలిఫోర్నియా, ఇంకొకరు వాషింగ్టన్ వెళ్ళారు. నేనేమో ఇక్కడ ఒక్కదాన్ని. ఏమని అడిగేది? ఫోటో అన్న పంపు, ఫేస్బుక్లో పెడతాను. అంతేకాక ఇక్కడ నాకు ఒక అమెరికన్ దొరికాళ్లే, ఎప్పుడు నా వెనకే ఉంటాడు. నిశ్చితార్థం జరిగిందని మర్చిపోయావా? నోర్మొయ్, అలాంటిదేమీ కాదు. మరి ఎంగేజ్ చేయడం ఎందుకు? నీకు మా బావకు అన్నీ వక్రబుద్ధులే. చా ఆపు. అతడు మనకు హెల్ప్ అవుతాడేమోనని. ఫర్ ఫన్. నీ మొహంలా ఉంది. నిశ్చితార్థం అయిపోయిందని చెప్పకపోయావా? కిసుక్కున నవ్వింది. బావ మొదటే నా గురించి ఎవరితో చెప్పకు అని చెప్పాడు. అలాగా, ఎందుకని? ఏమో, రికమెండేషన్ క్యాండిడేట్ అనుకుంటారేమోనని కాబోలు. వర్క్ చూస్తే తెలీదా ఏమిటి? ఇక్కడ మా సీఈఓ. మీకు సీఈఓ సపరేటా?
బ్రాంచ్ మారుతుంది కదా. మిస్టర్ కేయూఆర్, అతడికి నాపై మంచి ఒపీనియన్ ఉంది. ప్రతిసారి టెలికాన్ఫరెన్స్ మిస్ అవుతున్నా అతడిని చూడలేదు. ధన్య అటువైపు నుంచి నవ్వడం తెలిసింది నర్మదకు. ఎందుకు అడిగింది. ధన్య దానికి జవాబు చెప్పక, సరేలే, మా పెద్దమామ వెళ్ళి 40 సంవత్సరాలట. ఇప్పుడు ఆయనను కనుక్కోవడం వల్ల ఈయనకే ప్రయోజనం లేదు. కానీ పాపం అంకుల్ చాలా ఆశగా. అవేం పట్టించుకోకు. సులభమా ఏమిటి అడ్రస్ లేని వ్యక్తిని వెతకడం? కుదిరితే చూద్దాం. అతని పేరేంటి? పేరా? పేర్లనే వాడతారు. మనకు ఇండియాలో ఆంటీ అంకుల్ అనే సాంప్రదాయం ఎలా వచ్చిందో కానీ ఇక్కడ ఎవరు పెద్దవాళ్ళని ఆంటీ అంకుల్ అనరు తెలుసా. చిన్నైనా పెద్దయినా సరే మిస్టర్ అని పేరు పెట్టి పిలుస్తారు. ఆంటీ అంకుల్ అని వాళ్ళ సొంత బంధువులను మాత్రమే పిలుస్తారు. 70 ఏళ్ల వ్యక్తి అయినా సరే మిస్టర్ జాక్, మిస్టర్ లూయిస్, మిస్ రాశి ఇలా. ఓహో, అందరి నోట్లో పెద్దమామ అని విన్నాను. కనుక్కొని చెప్తాలే. ఆలివర్ నుంచి మెసేజ్ వచ్చింది. ప్రొద్దున్నుంచి ఆఫీస్కి రాలేదు. మామూలుగా మెసేజ్లు పెట్టడు. ఒకసారి మెసేజ్ పెడితే పట్టించుకోలేదు. తర్వాత అతనే దాని గురించి అడగబోతే చాటింగ్కి సమయం ఉండదు అని చెప్పింది. తర్వాత ఎప్పుడూ పెట్టలేదు. మళ్ళీ ఈరోజు, ఆర్ యూ ఎంగేజ్డ్ టు బీ మ్యారీడ్? మీకు పెళ్ళి కుదిరిందా? ఎవరు చెప్పారు? ఎందుకు ఇలా పెట్టాడు అనుకుంది నర్మద. జవాబు చెప్పాలా వద్దా అని ఆలోచించింది. బావ దూరంగా ఉండమన్నాడు. ఇతనికెందుకు ఈ విషయాలన్నీ? యా అని పెట్టింది. మై బ్యాడ్ లక్. ఆ మెసేజ్ చూడగానే కోపం వచ్చింది. రిలేషన్షిప్స్ బై పేరెంట్స్ ఆర్ ఇండియన్ కల్చర్. నాకు తెలిసిన కొంతమంది ఇండియన్స్ తమ మ్యారేజ్ని తామే డిసైడ్ చేసుకున్నారు అని అర్థం వచ్చేలా ఇంగ్లీష్లో మెసేజ్ పెట్టాడు. సో వాట్? జస్ట్ సెడ్ డోంట్ థింక్ బ్యాడ్ అని పెట్టాడు. ఇక మెసేజ్లు కొనసాగించదలుచుకోలేదు. క్లోజ్ చేసేసింది. మరో కొలీగ్తో కాఫీ తాగుతుంటే ఆలివర్ కూడా కాఫీ తాగుతూ కనిపించాడు. ఆఫీస్కి వచ్చి మెసేజ్ పెట్టడం ఏమిటి అనుకుని అదేమీ ప్రశ్నించక పలకరింపుగా నవ్వింది. దగ్గరకు వచ్చి, కెమెరాస్ ఉన్నాయి కదా, అందుకే మెసేజ్ పెట్టాను అన్నాడు. దెర్ ఈజ్ ఎనీ రూల్ నాట్ టు టాక్ అడిగింది. నో, నాట్ పర్టికులర్. దెన్ వై? ఆలివర్కి నిన్న సీఈఓతో మాట్లాడిన కాన్వర్జేషన్ గుర్తుకొచ్చింది. అప్పుడప్పుడు ఈవెంట్స్ పేరుతోనో లేదా ప్రత్యేకంగా ఫోన్ చేసి సీఈఓ స్టాఫ్తో ఇంటరాక్ట్ అవుతూ ఉంటారు. స్పెషల్గా ఇండివిజువల్తో మాట్లాడటం రేర్గా ఉంటుంది. పృథ్వీ కామన్గా అడిగినట్టు వర్క్ గురించి మాట్లాడి అతన్ని అప్రిషియేట్ చేశాడు. సరదాగా ఆర్ యు మ్యారీడ్ అని అడిగాడు. నో సార్. లవ్ విత్ ఎనీ? సిగ్గుపడ్డాడు. వెన్ విల్ యూ మ్యారీ? ఎప్పుడు పెళ్లి చేసుకుంటావు? పలకలేదు. ఓకే, క్యారీ ఆన్, బట్ బ్రింగ్ హర్ టు నర్మదాస్ మ్యారేజ్. వాట్? నోరెళ్ళబెట్టిన ఆలివర్ని చూడగానే పరిస్థితి అర్థమైంది పృథ్వీకి. తన ఊహ కరెక్టే. ఇన్ఫర్మేషన్ ఇచ్చి తను మంచి పని చేశాడు. డోంట్ యూ నో యు ఆర్ సో ఫ్రెండ్లీ విత్ నర్మదా? షీ డిడెంట్ షేర్ విత్ యూ? చిరునవ్వుతో అడిగాడు. ఆలివర్ చెప్పడానికి తడబడ్డాడు. ఇండియన్ గర్ల్స్ ఫీల్ షై. ఆలివర్ తలూపాడు. ఓకే, ఆల్ ద బెస్ట్, స్మార్ట్ బాయ్. దేవిక ఫోన్ చేసి, మీ అత్తకు ఓసారి ఫోన్ చేసి మాట్లాడు అన్నది నర్మదతో. ఎందుకు? అలా ప్రశ్నిస్తావేమిటే? కాబోయే అత్తగారు, అప్పుడప్పుడు పలకరిస్తూ ఉండాలి. అలా అన్నావనే ఓసారి పలకరించాను. మళ్ళీ ఆవిడ చేశాక నేను చేస్తాలే. పెద్దవాళ్లతో ఇలాంటి పట్టింపులు ఉండకూడదు. పట్టింపులు కాదమ్మా, ఆవిడతో నాకేమీ మాటలుండవు, అందుకని. సరేలే, ఈసారికి పలకరించి ఇంకోసారికి ఏం పలకరించాలో నేర్చిపెట్టుకో అని పెట్టేసింది. ఇక చాలు అంటుందేమో అనుకుంటే నేర్చుకోవాలా? తెల్లమొహం వేసుకొని కూర్చుంది కాసేపు. తర్వాత ఫోన్ చేసి బాగున్నారా అని అడిగింది. దానికి సమాధానం ఇవ్వక, మీ అమ్మతో నిన్ననగా చెప్పాను, నీతో చెప్పలేదా? ఇప్పుడు చేశావే అంది సాగదీస్తూ. చెప్పలేదండి. ఏం చెప్పారు అంది అర్థం కానట్టు కావాలనే. ఫోన్ చేయలేదే అడిగింది మాట దాటవేస్తూ. అంది. ఏం, మీ పృథ్వీ సార్ ఇప్పట్లో అమెరికాకు రారంటనా? ఆ మాటలో బోలెడంత వెటకారం. అమెరికాలో కూర్చుని గాలికి వదిలేయక కాస్త ప్రేమగా మాట్లాడు. వయసు తేడా ఏం సమస్య కాదు. ముహూర్తాలు పెట్టుకోవాలని తొందరపెట్టు. అంతే, ఫోన్ పెట్టేసింది. అర్థం కాలేదు. మళ్ళీ తెల్లమొహం వేసుకొని కూర్చుంది. కాసేపటి తర్వాత పృథ్వీకి ఫోన్ చేసింది.
ఎత్తలేదు. మళ్ళీ రింగ్ చేసింది, తీయలేదు. టైం చూసుకుంది. తనకు ఫోన్ చేయందే పడుకోడు. వీళ్ళ గోలలో పడి టైం చూసుకోలేదు. ఈ పాటికి చేసుండాల్సింది. ఏమైంది? ఒకవేళ చేస్తే తను చూసుకోలేదా? కాల్ హిస్టరీ చూసుకుంది. లేదు. మెసేజెస్, వీడియో కాల్స్ చెక్ చేసింది. లేదు. ఒకవేళ అలసిపోయి పడుకుండిపోయాడేమో అనుకుంది. ప్రతిరోజు మాట్లాడుకోవడం, నిశ్చితార్థం అవడం, దీనితో ఇద్దరి మధ్య సన్నిహితం ఏర్పడింది. ముందులా కవ్వింపులు, గిల్లికజ్జాలు లేవు. చనువుగా, బాధ్యతగా ఉంటున్నాడు. నర్మద కూడా బావ తన హక్కు అన్నట్టుగా ఉంటుంది. వర్కులో పడి నిజంగానే ఒక్కోసారి బావను మర్చిపోతోంది. అందులోనూ పృథ్వీ పరిచయం చేసిన మిస్టర్ అనపాల్ వీకెండ్స్లో చాలా మంచి ప్లేస్లకు తీసుకెళ్తాడు. అక్కడ చాలామంది తెలుగు వాళ్ళు, భారతీయులు కనిపిస్తారు. అంతేకాక అనపాల్ అమెరికన్ అయినా తెలుగు ఇష్టపడతాడు. మాట్లాడడం పెద్దగా రాదు. విని ఎంజాయ్ చేస్తాడు. తన దగ్గర పాటలు విని నేర్చుకోవడానికి ప్రయత్నిస్తాడు. అర్థం తెలుసుకుంటాడు. నీవు లేక వీణ పాటను చాలాసార్లు వినిపించుకున్నాడు. చాలాసేపటికి పృథ్వీనే ఫోన్ చేశాడు. వాయిస్ యాక్టివ్గా లేదు, డల్గా ఉంది. అలసిపోయావా? వర్క్ తగ్గించుకోవచ్చుగా అన్నదే కానీ అది అన్నిసార్లు కుదరదు అని తెలుసు. తన విషయమే తీసుకుంటే కొన్ని షేర్ చేసుకోవడానికి కుదరవు. తనే డెసిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. తన వర్క్ బాగుంటేనే మిగిలిన వారి వర్క్ బాగుంటుంది. నేనేమైనా చేయగలనా అడిగింది మళ్ళీ. ఆహా, రేపు మాట్లాడనా? సరే, రెస్ట్ తీసుకో. పెట్టేశాడు. అలా ముభావంగా పెట్టేయడం నచ్చలేదు. అలా అని అనలేక వీడియో కాల్ చేసింది. తీశాడు. ఏం? మొహం సరిగా చూపక అడిగాడు. పృథ్వీ మొదట ఫోన్ తీయదలుచుకోలేదు. నర్మద ఫీల్ అవుతుందని తీశాడు. ఎందుకో బాగా డల్గా ఉన్నావు అంది. అందుకే అమెరికా పోనంది. ఏమైంది? చిరాగ్గా అడిగాడు. నాకిప్పుడు నీ పక్కన ఉండాలని ఉంది బుంగమూతి పెట్టి అంది. నవ్వి వెక్కిరించాడు. కళ్ళు ఎర్రగా ఉన్నాయి. ఏమైంది? నిద్ర. పడుకో, మంచి పాట పాడతాను. అలాగే నిద్రపో. నేను తర్వాత కాల్ కట్ చేస్తాను. ఈ మాటలతో మొహంలో కాస్త కాంతి వచ్చింది. గడ్డం కింద చెయ్యి పెట్టుకుని సరే పాడు అన్నాడు. నీకిష్టమైనది చెప్పు. వద్దులే, తర్వాత నాకు నీ దగ్గరికి రావాలనిపిస్తుంది. సిగ్గుపడింది. ట్రైనింగ్ కంప్లీట్ అయినప్పటి నుండి ఆఫీస్లో స్టాఫ్కి వర్క్ అలాట్ చేసే పని నర్మదదే. వారి వర్క్ కంప్లీట్ అయ్యాక చెక్ చేసి మరుసటి రోజు వర్క్ను మెయిల్ పెడుతుంది. ఆలివర్ మెసేజ్లు పెట్టడం మాత్రం మానలేదు. నర్మద రిప్లై మాత్రం ఇవ్వదు. నేరుగా వెళ్ళి ఏంటంత ఖాళీగా ఉన్నావా అన్నట్టు చూసి ఎక్స్ట్రా వర్క్ ఇచ్చి కంప్లీట్ చెయ్యి అంటోంది. నర్మద తన దగ్గరికి రావడం హ్యాపీగా ఉంటుంది. ఆలివర్కు వర్క్ ఎక్కువ ఇవ్వడాన్ని స్పెషల్ ఇంపార్టెన్స్గా ఫీల్ అయ్యాడు. వాట్ నెక్స్ట్? దట్ ప్లేస్ ఈజ్ సో నైస్. వీ విల్ విజిట్ నెక్స్ట్. ఓకే, వాట్ డూ యూ సే? అనిపాల్ ఆల్సో సజెస్టెడ్ ఇట్. నెక్స్ట్ వీక్ ఎక్కడికి? ఈసారి అక్కడికి వెళదాం, చాలా బాగుంటుందట అనపాల్ కూడా చెప్పాడు అంటూ అని మాటలు పొడిగిస్తున్నాడు. ఇట్స్ నాట్ ద టైమ్ టు డిస్కస్. ఆఫ్టర్వర్డ్స్ వి విల్. ఆఫీస్ టైంలో కాదు, తర్వాత మాట్లాడదాం అంటూ మృదువుగా చెప్పేది. టంచనుగా ఆఫీస్ టైం తర్వాత వెయిట్ చేసేవాడు. ఒకసారి ఆఫీస్లో ఉన్న మరో ఇండియన్ గురించి మాట్లాడుతూ హిజ్ వాజ్ అన్ అడల్ట్ అరేంజ్డ్ మ్యారేజ్ బట్ బ్రోకప్ బికాస్ దే కుడ్ నాట్ అండర్స్టాండ్ ఈచ్ అదర్. నౌ బోత్ ఆర్ ఇన్ లవ్ విత్ అదర్స్. అతనిది పెద్దలు కుదిర్చిన వివాహం, కానీ విఫలమైంది. ఎందుకంటే వాళ్ళు ఒకరినొకరు అర్థం చేసుకోలేకపోయారు. ఇప్పుడు ఇద్దరూ వేరే వాళ్లతో ప్రేమలో ఉన్నారు. అర్థం కానట్టు చూసింది. డోంట్ బిలీవ్ అరేంజ్డ్ మ్యారేజ్. అవర్ లైఫ్ మస్ట్ బీ హ్యాపీ. మోర్ ఓవర్ యు ఆర్ రెస్పెక్టింగ్ యువర్ ఇండియన్నెస్ బట్ వర్కింగ్ ఇన్ అబ్రాడ్. మన జీవితం సంతోషంగా ఉండాలంటే అరేంజ్డ్ పెళ్ళిళ్ళు నమ్మకూడదు. అందులోనూ మీరు అమెరికాలో ఉన్నారు. నర్మదకు ఆలివర్ ఎందుకలా మాట్లాడుతున్నాడో అర్థం కాలేదు. తను అతనికి అంత చనువు ఇచ్చిందా? తనకెందుకు సలహా ఇస్తున్నాడు? తనకు మ్యారేజ్ ఫిక్స్ అయిందని తెలిసి మాట్లాడుతున్నాడా? లేక తను అలా చేసుకుంటుందని వద్దని సలహా ఇస్తున్నాడా? లేక మరేదైనా ఉందా? బావకి ఇక్కడ ఇలాంటివి ఉంటాయని ముందే తెలిసి తనను హెచ్చరించాడా? హాయ్, వై ఆర్ యూ సైలెంట్? డోంట్ థింక్ బ్యాడ్. ఐ లైక్ యూ. I wonder how respect you are giving for your culture. I saw many Indian women, but you are the unique and first who coming with traditional dress.
అతడి కళ్ళల్లో మెరుపు కనిపించింది. మాట్లాడేటప్పుడు, మీరెందుకు మౌనంగా ఉన్నారు? మీరు చెడుగా ఏమీ అనుకోకండి. మీరంటే నాకిష్టం. ఎంతోమంది ఇండియన్స్ని చూశాను. ఎవ్వరూ మీలా ట్రెడిషన్ని అనుసరించడం లేదు. ఆ ప్రశంసకు సంతోషించిన ఇతనికి సరైన సమాధానం ఇవ్వాలి అనుకుంది. అనపాల్కు తెలుగు అంటే చాలా ఇష్టం. నర్మద యాటిట్యూడ్ మరీ నచ్చుతుంది. తెలుగు మాట్లాడడం కూడా వచ్చు. కాకపోతే తెలుగు వాళ్లకు అతడి మాటలు కోపం, నవ్వు రెండూ తెప్పిస్తాయి. నర్మద మాత్రం సరిదిద్దుతూ ఎంజాయ్ చేస్తుంది. ఆ యాటిట్యూడే అనపాల్కు నచ్చుతుంది. అతడికి ఉన్న తెలుగు భాషపై అభిమానమే పృథ్వీకి దగ్గర చేసింది. మొదట్లో నర్మదంత కాదు, కానీ పృథ్వీ కూడా భాష కోసం పరితపించాడు. ఫోన్లో ఫ్రెండ్స్తో తెలుగు మాట్లాడుతుంటే విని ఏ భాష అని అడిగి తెలుసుకొని తెలుగు ఈజ్ బ్యూటిఫుల్ లాంగ్వేజ్ ఇన్ ఇండియన్ లాంగ్వేజెస్ అని కామెంట్ ఇచ్చాడు. అమెరికన్గా ఉండి అతడు తెలుగుని ఇష్టపడడాన్ని పృథ్వీ కూడా అప్రిషియేట్ చేశాడు. అమెరికన్స్లో అనపాల్ లాంటి వాళ్ళు చాలానే ఉన్నారు, కానీ అనపాల్ డ్రెస్సింగ్ను కూడా ఇష్టపడతాడు. పృథ్వీ వయసే అయినా పెళ్ళయి 2 చిన్నపిల్లలు, వాళ్ళని కూడా అప్పుడప్పుడు పిలుచుకొస్తాడు. నర్మదతో సరదాగా వాళ్ళని నీ దగ్గరకు పంపుతాను, మా పాపకు చీర కట్టేది నేర్పించు అంటుంటాడు. మర్యాదస్తుడు, హద్దు దాటడు. ఆ పిల్లకు 7 సంవత్సరాలుంటాయి. నర్మదను చూసి సిగ్గుగా చీరలో ముఖం దాచుకుంటుంది. ఆ పిల్ల హెయిర్ తేనె రంగులో ఉంటుంది. అనపాల్కి బ్రౌన్ కలర్లో ఉంటుంది. ఆ అమ్మాయి జుట్టు నల్లగుంటే ఇండియన్ లాగే ఉంటుంది అనుకుంటుంది నర్మద. అనపాల్ నర్మదను పిలిచే తీరు కూడా తమాషాగా ఉంటుంది. నామ్దా అంటాడు. ఆలివర్ కూడా ఇంచుమించు అలాగే పిలుస్తాడు, నామ్దా అంటూ. అనపాల్తో మాత్రం ఎలా పలకాలో చెబితే దా అంటాడు. దాంతో నర్మద గట్టిగా నవ్వేస్తుంది. వీకెండ్లో మళ్ళీ అందరూ కలిసి హిస్టారికల్ ప్లేసెస్ని విజిట్ చేయాలనుకున్నారు, కానీ నర్మద ఇంట్రెస్ట్ చూపెట్టలేదు. ఆలివర్ ఫోన్ చేసి మరీ అడిగాడు. నాట్ ఇంట్రెస్టెడ్ అని చెప్పింది. ఇట్ ఈస్ జస్ట్ లైక్ వండర్ ఆఫ్ ది వరల్డ్. ఇది ఒక రకంగా ప్రపంచ వింతల్లో ఒకటిగా ఉంటుంది. అఫ్ కోర్స్ ఐ సా మెనీ హిస్టారికల్ బిల్డింగ్స్ ఇన్ ఇండియా. దోస్ ఆర్ థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ అగో. కావచ్చు, కానీ నేను ఇండియాలో చాలా చారిత్రక స్థలాలు చూశాను. అవన్నీ 1000 సంవత్సరాల క్రితంవి. యా తాజ్మహల్ ఈజ్ వన్ ఆఫ్ ది వరల్డ్ వండర్స్. ఇట్ ఈస్ బిల్డ్ బై షాజహాన్. అవును, తాజ్మహల్ ప్రపంచ వింతలలో ఒకటి. దీనిని షాజహాన్ నిర్మించాడు. నో, ఇట్ వాజ్ బిల్డ్ బై ఇండియన్ వర్కర్స్. దే ఆర్ ఇంజనీర్స్ వితౌట్ డిప్లొమాస్. అవర్ ఆర్కిటెక్చర్స్ ఆర్ రియల్లీ స్కిల్డ్. కాదు, కూలీలచే కట్టబడింది. భారతదేశంలో కూలీలు, సర్టిఫికెట్లు లేని ఆర్కిటెక్చర్స్ చాలా నైపుణ్యం ఉంటుంది అని చెప్పింది. ఎస్, ఎనీవేర్ గ్రేట్ బిల్డింగ్స్ ఆర్ కన్స్ట్రక్టెడ్ బై ద వర్కర్స్ ఓన్లీ. అవును, ఎక్కడైనా కూలీలే గొప్ప భవనాలను నిర్మిస్తారు అని అది పెద్ద జోక్ అన్నట్లు చెవులు అదిరిపోయేలా గట్టిగా నవ్వాడు ఆలివర్. ఆలివర్లో నర్మదకు నచ్చేది ఇదే. దేనిని నెగిటివ్గా తీసుకోడు. ఓకే, క్యారీ ఆన్ ప్లీజ్. సారీ, అనపాల్ ప్రపోజ్డ్ అండ్ ఆల్సో కమింగ్. అనపాల్ కూడా వస్తున్నాడు, అతడే కదా ప్రతిపాదించింది. సో వాట్, హీఈస్ నాట్ మై బాస్. కాస్త చిరాగ్గా చెప్పింది. ఓకే, నిరుత్సాహంగా అన్నాడు. బాయ్. మీ టు స్టాపింగ్. నేను ఆగిపోతున్నాను. యువర్ విష్. నీ ఇష్టం అని ఫోన్ పెట్టేసింది. కానీ ఆలివర్ ప్రవర్తనపై అనుమానం వచ్చింది. అద్భుతమైన ప్రదేశం అన్నాడు, మరి వెళ్ళొచ్చుగా. తను రాకపోతే అతను ఆగిపోవడం ఎందుకు? ఏంటో తనేమీ చనువు ఇవ్వలేదు. గట్టిగా అనుకుంది. ఎందుకైనా మంచిది, అతనికి తెలిసేలా చెప్పాలి అనుకుంది. తీరిగ్గా పృథ్వీకి ఫోన్ చేసింది. ఏంటి బావా, 2 రోజుల నుంచి నువ్వు నాకు ఫోన్ చేయటం లేదు? అదేంటి, నిన్న కూడా మాట్లాడాను కదా ఆశ్చర్యంగా అడిగాడు. నేను ఫోన్ చేస్తే మాట్లాడావు, నువ్వెక్కడ చేశావు? ఓ అదా, అంత తేలికగా అంటావే? బిజీగా ఉన్నాను, మాట్లాడలేదు. అలగకు, వర్క్ టెన్షన్. రాజేశ్వరి, జగదీశ్వరి. సరే, నవ్వుతూ శాంతించింది. ఎక్కడికి వెళ్ళలేదా? అలా చేయాల్సిన వర్క్, చెక్ చేయాల్సిన వర్క్ చాలా ఉంది చెప్పాడు. సెలవైనా రెస్పాన్సిబిలిటీ ఫీల్ అవుతున్నావు. తప్పదు కదా, మళ్ళీ నేనే చూసుకోవాలి. గుడ్. మీ అమ్మకు ఫోన్ చేశాను. మా అమ్మకా? మా అత్త కూడా లే నవ్వింది. ఏం మాట్లాడావు? ఏదో ఉంది అనుకుని అడిగాడు. మీ అత్తతో చెప్పిందట నన్ను ఫోన్ చేయమని.
ఎందుకని అడగవా? చెప్పు మెల్లగా అన్నాడు. నిన్ను గాలికి వదిలేక ప్రేమగా మాట్లాడి నీకు దగ్గరవ్వమంది. మరి చేయొచ్చుగా? నవ్వాడు. మగాళ్ళని పట్టించుకోకపోతే ఆగింది. నీకు నాపై నమ్మకం లేదా? ఎప్పుడొస్తావు? ఉందా లేదా? ఉంది, దాంతోపాటు భయమూ ఉంది. అదేంటి? అదంతే, ఎప్పుడొస్తావో చెప్పు. సర్ప్రైజ్. చెప్పిరా. అకస్మాత్తుగా ప్రత్యక్షమయ్యే కంటే ఎదురు చూడ్డంలో ఆనందం ఉంటుంది. అలాగే. కొద్దిసేపు మాట్లాడి ఫోన్ పెట్టేశాడు. జ్వాలతో పార్కులో కూర్చుని ఉండడం తల్లి చూసింది. కానీ తనే చూడనట్టుగా ఉన్నాడు. ఏం జరుగుతుందో అనుకున్నాడు. కానీ నర్మదను అడుగుతుంది అనుకోలేదు. తల్లి ప్రవర్తనకు నవ్వుకున్నాడు. ఆఫీస్లో ఆలివర్ ఎదురయ్యి కొన్ని క్షణాలు నిలబడి తదేకంగా చూశాడు. వీడేదో తేడా నర్మద కన్ఫర్మ్ చేసుకుంది. టీ బ్రేక్లో దగ్గరికి వెళ్ళి హాయ్ అని విష్ చేసింది. ప్రసన్నంగా వచ్చాడు. అరిటాకు పచ్చ చుడీదార్ వేసుకుంది. ఆకుల మాటున గులాబీలా ఉంది. అవర్ వెడ్డింగ్ వాజ్ డిసైడెడ్ బై మై పేరెంట్స్ బిఫోర్ ఐ గాట్ హియర్. ఆల్రెడీ ఐ అడ్వైజ్డ్ యూ. అతడి గొంతులో నిస్పృహ. పెద్దలు కుదిర్చిన పెళ్ళిళ్ళు చూశాను, ప్రేమ పెళ్ళిళ్ళు చూశాను. రెండింటిలో మంచి చెడు ఉన్నాయి. మంచి జరిగితే అందరికీ ఇష్టమే. కానీ చెడు జరిగితే ప్రేమ పెళ్ళిళ్ళలో తమను తామే నిందించుకుంటారు, ఒంటరైపోవాల్సి వస్తుంది. అదే పెద్దలు కుదిర్చిన పెళ్ళైతే విఫలమైన కుటుంబ సభ్యులందరూ తోడుంటారు. చెప్పింది ఇంగ్లీష్లో. అఫ్కోర్స్, థింక్ ఏ వైల్. కావచ్చు, ఒక్కసారి ఆలోచించు. కాస్త చిరాకొచ్చినా నవ్వి ఐ రెస్పెక్ట్ మై పేరెంట్స్ బట్ మై ఫియాన్స్ ఈజ్ మై కజిన్ అని నిశ్చితార్థంలో దండలతో ఉన్న ఫోటో చూపెట్టింది. దాన్ని చూడగానే షాక్ తిన్నట్టుగా ఒక్క క్షణం అలాగే స్టాచ్యూలా అయిపోయాడు. ఏయ్ ఏంటి? అతడి కళ్ళ ముందు చిటిక వేస్తూ అంది. సారీ, అప్రయత్నంగా అన్నాడు. ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం. మనస్ఫూర్తిగా నవ్వుతూ అంది. 2 చేతులు జోడించి నమస్కరించాడు. ఐ లైక్ యువర్ యాటిట్యూడ్ అంది నర్మద. వివాహం అనగానే తనని ఎంతగా గౌరవించాడు. చాలా మంచివాడు అనుకుంది మనసులో. ధన్యకు ఫోన్ చేసింది. ఆలివర్ ఎంత మంచివాడో చెప్పింది. పెళ్లి కుదిరింది అని చెప్పాను. అప్పటి నుండి నన్ను చాలా గౌరవిస్తున్నాడు. నువ్వు బావా ఇద్దరు అన్నారు కదా, ఎక్కువ చనువుగా ఉండకూడదు అని. మొదట్లో అతను మంచివాడు, అమెరికన్ కదా, చనువుగా ఉంటాడు అని అనుకున్నాను. కానీ ఎందుకో నాకు అనుమానం వచ్చింది. అతడు నాకు పెద్దలు కుదిర్చిన పెళ్లి చేసుకోవద్దు, ఒకరినొకరు అర్థం చేసుకుంటే బాగుంటుంది అలా సలహాలు ఇస్తూ వచ్చాడు. నవ్వు కూడా తేడా అనిపించింది. ఇలాంటివి కాలేజీలో అనుభవమే కదా. కట్ చేయాలని వెంటనే విషయం చెప్పి ఫొటోస్ చూపాను. పాపం అతడు వెంటనే సారీ చెప్పి నమస్కరించి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత ఆఫీస్లో కనిపిస్తే చాలు లేచి నిలబడతాడు. అంతకు మునుపు హాయ్ అనేవాడు, ఇప్పుడు విష్ చేస్తున్నాడు. ఆఫీస్లో కూడా చెప్పాడేమో. అందరూ నన్ను నవ్వుతూ విష్ చేస్తున్నారు. అందుకే ఆలివర్ అంటే నాకు ఇష్టం. చెప్పిందంతా వింటున్న ధన్య పకపక నవ్వింది. ఏయ్ ఎందుకలా నవ్వుతావు? చిరుకోపంగా ప్రశ్నించింది. నువ్వు ఒట్టి అమాయకురాలివి అంది నవ్వు ఆపుకుంటూ. నిజం ధన్య, హీ ఈజ్ నైస్ గాయ్. తెలుగు ఇంగ్లీష్లోకి వస్తున్నావు? నిజమే, ఎప్పుడు వాడనిది ఈ మధ్య తెలుగు వాళ్ళతో మాట్లాడేటప్పుడు కూడా ఇంగ్లీష్ పదాలు వచ్చేస్తున్నాయి దిగులుగా అంది. తెలుగు వ్యాప్తి శిరోమణి. అది నీ తప్పు కాదులే. మనం ఎక్కువగా వాడే భాష తెలియకనే వచ్చేస్తుంది. అయినా అక్కడ నీ ప్రయత్నం నువ్వు చేస్తున్నావు కదా. ఆ అనపాల్ పిల్లలకు తెలుగు నేర్పిస్తున్నావు కదా. అవును, అది తండ్రికి ఇష్టం కనుక వాళ్లకు నేర్పిస్తున్నాను. వాళ్ళతో పాటు మన తెలుగు వాళ్ళ పిల్లలు ఓ 4 ఉన్నారు. సో సాగదీస్తూ అనింది ధన్య. నువ్వు ఇక్కడ వచ్చి ఉండు, నీకైనా నోట్లో ఇంగ్లీష్ పదాలు వస్తాయి అలుగుతున్నట్టుగా అంది. ఓకే, నేనన్నది అదే. కానీ తెలుగు నేర్చుకోవాలనే ఇష్టం ఉంటే సరిపోదు, తెలుగు అవసరం తెలియాలి. అప్పుడంటే మనల్ని బ్రిటిష్ వాళ్ళు పరిపాలించారు, బలవంతంగా రుద్దారు. కానీ ఇప్పుడు ఉద్యోగం అంటే ఇంగ్లీష్ కావాల్సి వస్తోంది కదా. అందుకని అందరూ ఇంగ్లీష్ నేర్చుకుంటున్నారు. అదే నేననేది. అలాంటి అవసరం తెలుగుతో రావాలి. మనం కొన్ని కోట్ల మంది ఉన్నాం. ఎక్కడికో వచ్చి ఉద్యోగం చేసే బదులు మన ఆంధ్రాలోనే ఉద్యోగాలు ఇవ్వచ్చు. అప్పుడు అందరూ తెలుగే మాట్లాడతారు కదా. అందుకే నీకు కానుకగా నీ ప్రియుడు ప్రయత్నిస్తున్నాడు అని గలగలా నవ్వింది. ఏమిటా వెటకారం? చిచి, వెటకారం ఏమిటి? నిజమే.
అందుకే కదా పృథ్వీ సార్ నీ అనపాల్ని పరిచయం చేసింది. తెలివైన వాళ్ళందరినీ సెలెక్ట్ చేసుకుని ఉద్యోగ అవకాశాలు ఇచ్చింది. నీవు బాగా సంపాదించి ఫారినర్స్కి ఆంధ్రాలో ఉద్యోగాలు ఇవ్వు. అలాగే చూద్దువులే ఛాలెంజింగ్గా అంది. నీపై నమ్మకంతోనే నేను అన్నాను అంది ధన్య. నేను ఫారినర్స్కి ఇవ్వను. ఇండియన్స్ ఫారెన్కి వెళ్లకుండా ఇక్కడే ఉద్యోగాలు కల్పిస్తా. హ్యాట్స్ ఆఫ్ యూ. కానీ అది సాధ్యమా? ఒక్కసారిగా జరగదు, గ్రాడ్యువల్గా జరగాలి. అందరూ నీలా ఉండాలి, అది ముఖ్యం అంది. రేపు అనపాల్తో ఎక్కడికో వెళ్ళాలన్నావు? అతడి పిల్లల్ని బంధువులకు అప్పగించాలట. ఓ 2 గంటల సేపు వారితో నన్ను ఉండమన్నాడు. ఏం ఇంకెవరూ లేరంటనా? నాతో పిల్లలు చనువుగా ఉంటారు. అతడికి బంధువులకి ఏదో మనస్పర్ధలున్నట్టున్నాయి. నన్ను పిల్లల్ని అక్కడ వదిలేసి మళ్ళీ వచ్చి పికప్ చేసుకుంటాడు. ఓహో, ఇంతకు నువ్వు మీ పెద్దమామ ఫోటో పంపలేదు, పేరు చెప్పలేదు. మా మామయ్య ఆరాటం కానీ అతని ఫోటోలు ఏవీ ఇతని దగ్గర లేవు. బ్లాక్ అండ్ వైట్లో అతడిది ఓ 30 ఏళ్లలోపు వయసులోనిది ఉంది. అతను 35 ఏళ్ల వయసులో వెళ్ళాడట. ఎలా గుర్తుపడతాం? అందుకే వదిలేశాను. అలాగా, ప్రయత్నించకపోతే పాపం మీ మామయ్య నొచ్చుకుంటారేమో. ప్రయత్నించలేదని ఎందుకు చెబుతాం? అయినా అతను తెలుసుకొని ఏం చేస్తాడు? అసలు అతడు ఇతన్ని మోసం చేసిపోయాడు. అయినా ఎంత ఇష్టమో చూడు. అతడికి 2 కూతుర్లేనట. అది ఇతడి బాధ. ఒకవేళ చనిపోయింటే కర్మలు ఎవరు చేస్తారు? అలాగే అనాథలుగా ఉండిపోతారా అని బాధపడుతూ ఉంటాడు. పాపం పెద్దవాళ్ళు కదా, మంచి ఆలోచనే. నా ప్రయత్నం నేను చేస్తాను. నీవు ఆ ఫోటోని పంపు అంది నర్మద. ఇంకా ఉందండి, కథ కొనసాగుతుంది. మళ్ళీ వచ్చే వీడియోలో తర్వాతి భాగం తెలుసుకుందామండి. అంతవరకు సెలవు. నమస్తే.